మహబూబ్ నగర్ జిల్లాలో ఒకే రోజు 5గురు నీట మునిగి మృతి చెందినటువంటి ఘటన ప్రస్తుతం జిల్లాలో కలకలం రేపుతుంది. మహబూబ్ నగర్ మండలం దివిటిపల్లి దగ్గర ఈతకు వెళ్ళినటువంటి ముగ్గురు వ్యక్తులు ఏదైతే పాతబడినటువంటి క్వారీలో అక్కడే పడి వారంతా కూడా చనిపోయినటువంటి పరిస్థితి. మరోపక్క బాల్నగర్ మండలం మోతీగన్పూర్ దగ్గర చేపల వేటకు వెళ్ళినటువంటి సందర్భంలో ఇద్దరు వ్యక్తులు కూడా అక్కడ చనిపోయినటువంటి పరిస్థితి. ఇదంతా కూడా 5 మంది ఒకే రోజు చనిపోవడంతో జిల్లాలో ప్రస్తుతం ఈ అంశం అయితే కలకలం రేపుతుంది. ప్రస్తుతం మనం ఏదైతే దివిటిపల్లి దగ్గర పాత క్వారీ ఏదైతే ఉందో క్వారీలో పూర్తిగా వాటర్ స్టోరేజ్ అయినటువంటి కారణంతో ఇక్కడ ఈతకు వచ్చినటువంటి ముగ్గురు ఇక్కడే పడి చనిపోయినటువంటి ప్రాంతంలో ప్రస్తుతం మనం ఏదైతే క్వారీ చూస్తున్నాం కదా, ఇదంతా కూడా పాత క్వారీ. గతంలో ఇక్కడ కొంతమంది ఆ క్వారీ పనులు నిర్వహించిన తర్వాత భారీ లోతైనటువంటి గుంతలు ఏర్పడిన తర్వాత వాటిని అలాగే వదిలేసి వెళ్ళిపోవడం జరిగింది. ఆ తర్వాత ప్రతి వర్షాకాలం కూడా వర్షాలకు నీరంతా కూడా వచ్చి ఇక్కడ స్టోరేజ్ అవుతున్నటువంటి నేపథ్యంలో పెద్ద ఎత్తున ఈ చుట్టుపక్కల ప్రాంతాల వారంతా కూడా ఇక్కడికి వచ్చేసి వేసవి కాలంగా ఉన్నటువంటి నేపథ్యంలో కొంత ఎండ తీవ్రత నుంచి ఉపశమనం పొందేందుకు ఈత సరదాతో కూడా కొంతమంది వచ్చి ఇక్కడ ఈత పడుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే గతంలో కూడా ఇక్కడ ప్రమాదాలు జరిగినట్టుగా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా 5 ఏళ్ల క్రితం కూడా ఇదే క్వారీలో ఈత కోసం వచ్చి పడి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా తాజాగా చూసుకున్నట్టయితే నిన్న ముగ్గురు వ్యక్తులు, మొత్తం 5 మంది వ్యక్తులు ఇక్కడికి ఈతకు వచ్చినట్టుగా సమాచారం అయితే తెలుస్తున్నటువంటి పరిస్థితి. 5 మంది ఈతకు వచ్చిన తర్వాత అందులో ముగ్గురు వ్యక్తులు వారంతా కూడా ఇక్కడ ఈ నీళ్ళలోనే పూర్తిగా దాదాపుగా మధ్యాహ్నం 1 గంట సమయంలో స్విమ్ చేస్తున్నటువంటి సందర్భంలో వారంతా కూడా ఈ నీళ్ళలో మునిగి చనిపోయినట్టుగా తెలుస్తుంది. వీరంతా కూడా పక్కనే ఉన్నటువంటి కేటీఆర్ కాలనీకి చెందినటువంటి డబుల్ బెడ్రూమ్లలో నివాసించేటటువంటి వారిగా తెలుస్తుంది. వీరిలో 5 మందిలో 2 పైకి వచ్చిన తర్వాత మిగతా ముగ్గురులో అక్కడ స్విమ్ చేస్తున్నారు. ఇక్కడ చూసినాక ఎవరైతే చనిపోయినటువంటి మృతులు ఉన్నారో వారికి సంబంధించినటువంటి దుస్తులు ఇక్కడే వారంతా కూడా తమ బట్టలన్నింటినీ కూడా వదిలేసి ఈ క్వారీలో మలిచినటువంటి నీళ్ళలోకి వెళ్ళడం జరిగింది. ఈ నీళ్ళలో వారంతా ఈత కొడదామనేటటువంటి సందర్భంలో లోపలికి వెళ్ళినటువంటి తరుణంలో ఈ ఘటన జరిగింది. పూర్తిగా ఆ ముగ్గురులో కేవలం ఒకే ఒక వ్యక్తికి ఈత వస్తుంది, మిగతా 2కి కూడా ఈత రానటువంటి నేపథ్యంలో ఈత రాని వారు మునిగిపోతున్నటువంటి క్రమంలో వారిని బయటికి తీసే ప్రయత్నం ఈత వచ్చిన విజయ్ అనేటటువంటి వ్యక్తి చేయడం జరిగింది. ఆ సందర్భంలోనే తను కూడా ఆ నీటిలో మునిగిపోయినటువంటి పరిస్థితి. సో మొత్తానికి విజయ్ డెడ్ బాడీ అయితే ఎవరైతే స్థానికులు వచ్చి చూసేసరికి కొంత నీటిలో తేలినటువంటి నేపథ్యంలో వారంతా కూడా విజయ్ని బయటికి తీసుకురావడం జరిగింది. కానీ మిగతా 2 అయ్యప్ప, మహమూద్ అనేటటువంటి 2 యువకులకు సంబంధించినటువంటి ఆచూకీ ఇంకా తెలియరాలేదు. వారి ఆచూకీని గుర్తించేందుకు ఫైర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి సిబ్బంది అంతా కూడా నిన్నటి నుంచి పూర్తిగా ఇక్కడ పనిచేస్తున్నటువంటి పరిస్థితి. దాదాపుగా నిన్న సాయంకాలం 3 గంటల ప్రాంతంలో ఫైర్ డిపార్ట్మెంట్కు సమాచారం అందించినటువంటి నేపథ్యంలో వారంతా కూడా నిన్న దాదాపుగా రాత్రి 9 గంటల వరకు కూడా శ్రమించారు. ఆ తర్వాత చీకటి పడినటువంటి నేపథ్యంలో మళ్ళీ ఉదయం నుంచి కూడా ఇంకా శ్రమిస్తూనే ఉన్నారు. దాదాపుగా 20 గంటలు గడుస్తుంది ఈ ఘటన జరిగి. ఇంతవరకు మిగిలిన 2 యువకులకు సంబంధించినటువంటి ఆచూకీ అయితే ఇంకా రాలేనటువంటి పరిస్థితి. సో ఒకసారి మనతో పాటు ప్రత్యక్ష సాక్షి ఉన్నారు. ఇక్కడికి 5 మంది స్విమ్మింగ్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో ముగ్గురు లోపల ఇరుక్కుపోయారు. ఆ సందర్భంలో ఒడ్డుపైనే ఉన్నటువంటి వ్యక్తి కూడా మనతో పాటు ఉన్నారు. బ్రదర్, అసలు ఏం జరిగింది? మీరు మొదటిసారి ఇక్కడికి ఈతకు వచ్చారా లేకపోతే రెగ్యులర్గా వస్తున్నారా? ఇప్పుడు రెగ్యులర్గా వస్తుంటుంది. ఒక 3-4 టైమ్స్ అయింది. లాస్ట్ నిన్న వచ్చినాము మేము, ఒక 5 మంది వచ్చినాం సార్. మేము ఈత కొట్టేసినాం సార్. ఆల్రెడీ మాకు ఎవరికి ఈత రాదు. మా బాబాయ్కి ఒకరికి వస్తుంది, విజయ్ కుమార్కి. అయితే ఇద్దరు తోసుకుంటూ ఇక్కడ అవాకి వెళ్ళారు సార్. సడన్ గా మునిగిన ఒక 5 minutesకి మా బాబాయ్ మమ్మల్ని ఆపి వాళ్ళ వెళ్ళింది సార్. ఈత కొట్టుకుంటూనే వెళ్ళిండు. ఇద్దరి ఒకటేసారి మా బాబాయ్ని పట్టుకునే వాకి ఎక్కడ అర్థం కాక మా బాబాయ్ కొట్టుకుంటుండే. మాకు ఎక్కడ అర్థం కాక ఎవరైనా తొడుకొద్దామని కింది వాకి వచ్చినాం సార్. ఎవరు లేకుండా ఆ టైంలో వచ్చి చూసేవాకి మా బాబాయ్ ఒకటే మెల్లగా తేలి అక్కడ వాకి వెళ్ళాం సార్. వాళ్ళు ముగ్గురు అక్కడనే మునిగిపోయిండ్రు. మీ బాబాయ్ చనిపోయి ఉన్నారు సార్. అప్పటికి తేలింది. 1 గంట అయింటుంది సార్. 1 గంట అయింటుంది. అయినా చాలా మంది వచ్చింది కానీ ఎవరు లోపలికి వెళ్ళి తేయలేకపోయింది సార్. భయపడ్డా సార్. అంటే మీరు దాదాపుగా చాలాసేపు స్విమ్ చేశారంట. ఈత రాకుండా ఈ ప్రాంతంలో ఈత కొట్టారు. ఎక్కడ లోతు తక్కువ ఉన్నది ఎక్కడ మీరు ఈత కొట్టింది? ఇక్కడ కొట్టాం సార్ మేము. అక్కడనే సార్. అక్కడ లేవటం చాలా సేపటికి. అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని ఇంకా వెళ్దామని ఇక్కడ వచ్చినాం సార్. మేము బట్టలు కానీ తీసుకొని వచ్చేసినాము. అయితే మేము వేసుకునే లోపు ఇద్దరు మాత్రం అక్కడ వెళ్ళిండ్రు. వెళ్ళి పడ్డాకనే మా బాబాయ్ కాపానికి పోయింది సార్. అంటే ఈ 2 మునిగిపోయింది, ఈత రాకుండా మునిగిపోయారు అంటున్నాగా. ఈ 2 ఎక్కడికి వచ్చిన తర్వాత మునిగిపోతున్నట్టుగా మీ బాబాయ్ కానీ మీరు కానీ ఇక్కడ ఈ మార్బుల్ కొంచెం పాకల్ సైడ్ సార్. సడన్ గా మునిగింది సార్. అక్కడ బాగా నచ్చిండు. మనిషి ఉన్న ప్రాంతంలో అక్కడ ఒక మనిషి స్విమ్ చేస్తున్నారు కదా, అక్కడ ఎట్లా ఉంది? అక్కడ సార్ కొంచెం ముందని, అంటే ఎక్కడ లోతుందని ఎక్కడ తెలియదు సార్. తెలియదు. నడుచుకుంటే లోపు వచ్చిండ్రు, సడన్ గా మునిగింది సార్. అంతే.
మునిగే వరకు మా బాబాయ్ వెళ్ళి తీసుకుని వెళ్ళే వరకు మా బాబాయ్గా మునిగింది సార్. బాగా ఈత కొట్టుకుంటూ వెళ్ళి వాళ్ళు ముందరికి పోయే వరకు ఇద్దరు చేతులు పట్టుకుంది సార్ మా బాబాయ్. మీరు చూసారా ప్రత్యక్షంగా వాళ్ళు మునుగుతుండడం, అరుపులు అంటే ఏం జరిగింది అక్కడ? లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళు అరుచారా, ఏం చేశారు? అరసలేదు సార్, ఖాళీ చేతులు మాత్రమే ఆడిచ్చింది సార్, పైకి పైకి ఆడిచ్చిండు. మునిగిందని మా బాబాయ్ వెళ్ళింది సార్. ఏం చెప్పిండు చివరిసారిగా మీ బాబాయ్ లోపలికి వెళ్ళేటప్పుడు మీకు? మీరు ఈయన ఉండండి నేను పోతా అని అన్నాడు సార్. వాళ్ళు మునిగిండ్రు, మాకు అర్థమైంది ఆగండి అని మమ్మల్ని నాపి పోయింది సార్. మేము అప్పటికే ఎవరైనా తొలుకొద్దామని పోయినాము. పోయి వచ్చేలోపు మా బాబాయ్ ఒకటే తేలింది సార్. అంటే మీ బాబాయ్ మునుగుతున్నప్పుడు మీరు చూసారా? మీ బాబాయ్ చూసినాం సార్. వాళ్ళు ఈత కొట్టుకుంటేనే పోయి చేతులు పట్టుకోండి సార్. అప్పటికే ఇద్దరు చేతులు పట్టుకుని మా బాబాయ్దే పట్టుకుంటారు ఇద్దరు. ఇద్దరు పట్టుకునే వాకి మాకు ఎక్కడ అర్థం కాకనే వెళ్ళి చూసి వచ్చేవాకి ఇట్లా అయింది సార్. అంటే గతంలో కూడా ఇక్కడ కొంతమంది చనిపోయారు అంటారు, ఎన్ని ఏళ్ళ క్రితం చనిపోయారు తెలియదు సార్. మేము వచ్చి ఒక 3 years అయింది మాకు. ఇక్కడ డబుల్ బెడ్రూమ్లో ఇల్లు వచ్చింది సార్. రీసెంట్గానే మేము ఇక్కడ అందరూ వస్తుంటే వచ్చి చూద్దామని వచ్చినాం సార్, అంతే. ఓకే. సో ఇది పూర్తిగా చెప్తున్నాగా ప్రత్యక్ష సాక్షి తాను కూడా ఈతకొచ్చారు. ఆ 5 మందిలో తాను కూడా ఒక వ్యక్తిగా స్విమ్మింగ్ చేయడానికి వచ్చినటువంటి నేపథ్యంలో పూర్తిగా మిగతా ఇద్దరు వ్యక్తులు అయితే ఉన్నారో మహమ్మద్, అయ్యప్ప, వీరిద్దరికి కూడా ఈత రానటువంటి నేపథ్యంలో వీరు చాలు ఇంటికి వెళ్ళిపోదామని చెప్పి బట్టలు వేసుకునేందుకు ఒడ్డుపైకి వచ్చినటువంటి సందర్భంలో వారిద్దరూ కూడా ముందుకెళ్ళినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షి చెప్తున్నారు. ఈ క్రమంలోనే వారు మునిగిపోతూ చేతులు పైకెత్తినటువంటి నేపథ్యంలో అది గమనించినటువంటి విజయ్, తనకొక్కడికే ఈత వచ్చు కాబట్టి ఆ ఇద్దరిని ఎలాగైనా కాపాడాలనేటటువంటి ఉద్దేశంతో విజయ్ లోపలికి వెళ్ళడం జరిగింది. లోపలికి వెళ్ళినటువంటి సమయంలో వారిద్దరు కూడా ప్రాణ భయంతో ఉన్నారు కాబట్టి ఒక్కసారిగా విజయ్ని కూడా గట్టిగా పట్టుకున్నటువంటి నేపథ్యంలో వారితో పాటు విజయ్ కూడా మునిగిపోయినటువంటి పరిస్థితి. ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే యువకుడు ఉన్నారో మిగతా వారిని, గ్రామస్తులని కావచ్చు, ఇంకొంతమందిని సహాయానికి తీసుకొచ్చామని చెప్పి వెళ్ళినటువంటి నేపథ్యంలో తిరిగి వచ్చేసరికి వాళ్ళ బాబాయ్ విగత జీవిగా నీటిలో తేలియాడుతూ కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఉందంటూ కూడా చెప్పుకొస్తున్నారు. మనతో పాటు రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి ఫైర్ డిపార్ట్మెంట్స్కి సంబంధించినటువంటి అధికారి కూడా ఉన్నారు. సార్ చెప్పండి, దాదాపుగా నిన్నటి నుంచి ఇక్కడ రెస్క్యూ నిర్వహిస్తున్నారు. 2 మృతదేహాలకు సంబంధించినటువంటి ఆచూకీ కానీ ఆనవాళ్ళు కానీ మనం దొరికాయి? మేము నిన్న 3:30 నుంచి స్టార్ట్ చేసినాము. స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా మాకు ఆ డెప్త్ ఎక్కువగా ఉండడం, దీని యొక్క విస్తీర్ణం ఎక్కువగా ఉండడం కొంతవరకు ఆటంకం కలిగిస్తుంది. నిన్న అయితే బాడీ అయితే ట్రేస్ అవుట్ కాలేదు. ఈరోజు కూడా ఉదయం నుంచి రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాము. ఇప్పుడు కూడా ఎటువంటి బాడీ కూడా దొరకలేదు. మేము దొరికేంత వరకు కూడా ప్రయత్నిస్తున్నాం. అంటే ఎటువంటి పరికరాలను ఉపయోగిస్తున్నాం ఇక్కడ వాళ్ళని గుర్తించేందుకు ఏ రకంగా ముందుకెళ్తున్నారు? నిన్న మనం ఏంటంటే బోట్ సహాయంతో ఇక్కడ ఉన్న క్వారీ మొత్తం రిట్రైవింగ్ హుక్స్ ఉపయోగించి ప్రయత్నించినాము. మనకి ఇక్కడ ఉన్న ఆ సమయంలో ఉన్న వాళ్ళు చెప్పిన సమాచారం ప్రకారం నీట మునిగిన ప్రాంతానికి చుట్టుపక్కల సరౌండింగ్లో రోప్స్ మరియు రిట్రైవింగ్ హుక్స్, లైఫ్ జాకెట్స్, లైఫ్ బాయ్స్ సహాయంతో స్థానికుల సహకారంతో రెస్క్యూ ఆపరేషన్ చేస్తున్నాం. దాదాపుగా మీ అంచనా ఎంతవరకు ఉంటాయి, అంటే ఎంత లోతు వరకు ఉండొచ్చు అనే అంచనా? మా వరకు ఇక్కడ బాడీ నీట మునిగిన ప్రాంతం మాత్రం యావరేజ్గా 10 నుంచి 15 ఫీట్ల లోతు ఉండడానికి అవకాశం ఉంటుందని మేము అనుకుంటున్నాం. అంటే మా రిట్రైవింగ్ హుక్ రోప్ సాయంతో కింద చూస్తున్నాము. కింద ఉన్న రాళ్ల శబ్దం నీటిలో వినిపిస్తుంది. అది వేసిన వాళ్ళకు చిన్నగా వినిపిస్తుంది. దాని ద్వారా మేము ఒక అసెస్ చేస్తున్నాం అనమాట. 10 నుంచి 15 ఫీట్ల వరకు డెప్త్ ఉంటుంది అన్నట్టు యావరేజ్గా. దాదాపుగా నీటిలో మునిగిన వారంతా కూడా చనిపోయిన తర్వాత వారి బాడీ పైకి వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. సో వీళ్ళ బాడీ రావాలంటే ఇంకొంచెం టైం ఏమైనా పడుతుందా, లేదంటే ఆ రాళ్ళు ఇవన్నీ ఉంటాయి కాబట్టి అక్కడ ఏమైనా ఇరుక్కుపోయినటువంటి అవకాశాలు ఏమైనా? అంటే సాధారణంగా ఫ్లోటింగ్ వాటర్లో వెళ్తానంటే రాళ్ళ కింద ఇరకడానికి అవకాశం ఉంటుంది. బట్ ఏంటంటే ఇది స్టాటిక్ వాటరే కాబట్టి నీట మునిగితే అక్కడనే మునగడానికి ఉంటుంది. పక్కకు కొంతవరకు జరగకపోవడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. నీట మునిగిన బాడీ పైకి తేలాలంటే సాధారణంగా మినిమం 24 గంటల సమయం పడుతుంది. దాని తర్వాతనే పైకి తేలడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పటివరకు మీరు శ్రమిస్తూనే ఉన్నారు. ఇంకా వారిని బయటికి తీసుకొచ్చేందుకు ఇంకేదైనా టెక్నాలజీ కానీ గజయితగాళ్ళని కానీ రంగంలోకి దించే అవకాశం ఉంది? లోకల్ రెవెన్యూ డిపార్ట్మెంట్ సహకారంతో గజయితగాళ్ళని కూడా పిలుస్తున్నాము. వారి సహకారంతో కూడా ఇన్ డెప్త్కు వెళ్ళి ఒకసారి సెర్చ్ చేయడానికి ప్రయత్నిస్తాం అనమాట ఈ నీట మునిగిన ప్రాంతంలో. సో ఇది పూర్తిగా నిన్నటి నుంచి కూడా నిరంతరాయంగా రెస్క్యూ పనులు జరుగుతున్నట్టుగా కూడా రెస్క్యూ నిర్వహిస్తున్నటువంటి అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి అధికారి చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. పూర్తిగా అక్కడ ఎలాంటి ఆనవాళ్ళు కూడా ఇప్పటిదాకా లభించలేదు కాబట్టి రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన సమస్య గజయితగాళ్ళను కూడా రంగంలోకి దించేటటువంటి అవకాశం ఉందంటూ కూడా ఆ అగ్నిమాపక సిబ్బందికి సంబంధించినటువంటి అధికారి చెప్పుకొస్తున్నారు. కొంతమంది స్థానికులు కూడా ఉన్నారు. అసలు ఇక్కడ ఇంత ప్రమాదకరమైనటువంటి ఈ క్వారీ ఉన్నటువంటి నేపథ్యంలో గతంలో కూడా ఇక్కడ ఇటువంటి ఘటనలు జరిగినప్పటికీ ఎందుకు నిర్లక్ష్యం వహిస్తున్నారు, దీనిపై అధికారుల దృష్టి
దృష్టికి తీసుకెళ్లారా? అసలు స్థానికులు ఏమనుకుంటున్నారు వారి మాటల్లో చెప్పి తెలుసుకుందాం. అన్న చెప్పండి, ఈ క్వారీ కారణంగా గతంలో కూడా ఇక్కడ కొంతమంది పడి చనిపోయినట్టుగా కూడా తెలుస్తుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత స్థానికులు చెప్తున్నారు. సో ఇప్పుడు ముగ్గురు వ్యక్తులు కూడా ఇక్కడ చనిపోయినటువంటి పరిస్థితి ఏంటి? అసలు ఇక్కడ ఉన్నటువంటి క్వారీని ఎందుకు నిషేధిత ప్రాంతం అంటూ కూడా ఒక బోర్డు పెట్టడము, కొంత కంచె వేయడము ఎందుకు చేయలేకపోతున్నాయి ఇక్కడ అధికారులు? ఇదేంటంటే ఇది గవర్నమెంట్ ల్యాండ్. ఇది ఇక్కడ ఒక 20 సంవత్సరాల కింద ఈ కోరి చేసారు. చేసాక ఒక 5 yearsలో క్లోజ్ అయింది అది. అప్పటికెళ్ళి కొంచెం స్టార్ట్ అయింది. ఎందుకంటే ఈత కొట్టడానికి పిల్లలు వస్తారు. ఇక్కడ పక్కన మెడికల్ కాలేజ్ ఉంటుంది. కాలేజీ పిల్లలు కూడా ఈత కొట్టడానికి వస్తారు. చాలా మంది వస్తారు. ఇక్కడ ఇటువంటి ప్రమాదం జరుగుతుంది. ఇక నిన్న మధ్యాహ్నం వచ్చి ముగ్గురు ఈత కొట్టడానికి వచ్చారు. ఇద్దరికి ఈత రాదు, ఒకరికి ఈత వస్తుంది. ఆ మక్సూదు అయ్యప్ప అనేటువంటి లోపలనే ఉన్నారు, విజయ్ అనేటువంటి బయటకు వచ్చిండ్రు. కాబట్టి వాళ్ళు కూడా ఇటువంటి జరిగిందంటే ఇల్లు ఏంటంటే ఇక్కడ ఎన్నిసార్లు కూడా కంప్లైంట్ చేసినాం. గత ప్రభుత్వానికి కంప్లైంట్స్ ఇక్కడ ఉన్న చుట్టుపక్కల రైతులు కూడా కంప్లైంట్ చేశారు. చేసిన పట్టించుకోలేదు. ప్రతి ఒక్క వాళ్ళు అక్కడ కూడా ఈ కోరియాలు రాజకీయ అండదాలు ఉన్నాయి కాబట్టి పెద్ద ఎత్తు చేసుకున్నారు. ఈ రోజు కూడా వారి మీద శిక్షించాలి. ఎందుకంటే వారి వల్ల ఇది ప్రమాదం జరిగింది కాబట్టి వారిపైన చర్యలు తీసుకోవాలి. వారు ఎవరు పీపీఆర్ అనే కంపెనీది వాళ్ళు చేసింది కాబట్టి వారిపైన కరెక్ట్గా చర్యలు తీసుకొని ఈ కుటుంబాలకు కూడా వాళ్ళకి ఆర్థిక సాయం వాళ్ళ నుంచి ఇప్పించాలని కూడా మేము కోరుతున్నాం. సో అధికారులకు ఇప్పుడు ఈ ఘటన తర్వాత మళ్ళీ ఫిర్యాదు చేశారా మీరు? ఇప్పుడు నిన్న కమిషనర్ గారికి చెప్పినాం. కమిషనర్ గారు వచ్చినా మొత్తం కంచేస్తా అని చెప్పారు. ఇక్కడ ఎమర్జెన్సీ డేంజర్ ప్లేస్ అని పెడతామని చెప్పినాం. ఇది గతంలో జరగకుండా చూడాలని మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. గతంలో కూడా కొంతమంది మనుషులు చనిపోయినట్టుగా తెలుస్తుంది. నిజంగానే ఇక్కడ మనుషులు కానీ పశువులు కానీ ఏమైనా చనిపోయాయి? ఇప్పుడు మనుషులు చనిపోయారు. గతంలో 3-4 years కింద ఒక మనిషి చనిపోయాడు. ఇక సుమారుగా ఒక 10 మంది దాకా చనిపోయి ఇక్కడ ఈ కోరిలో. కాబట్టి ఇటువంటి చాలా నష్టం జరుగుతున్నప్పుడు ఇప్పుడు కూడా ప్రభుత్వం గ్రహించి అధికారులు గ్రహించి ఈ కంచె కూడా బంద్ చేస్తామని చెప్పారు. మున్సిపల్ కమిషనర్ కూడా చెప్పారు. కాబట్టి ఖచ్చితంగా అది చేస్తాం. గతంలో ఒకసారి కూడా చూపించాలని ప్రభుత్వం కోరుతున్నాం. అంటే దాదాపుగా 10 మంది వరకు చనిపోయారని మీరే చెప్తున్నారు. ఈ క్వారీ ఇంతమంది చనిపోతున్నా, ఇంత ప్రాణ నష్టం జరుగుతున్నా, ఇంత ప్రమాదకరంగా ఈ క్వారీ ఉన్నా ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు అనుకుంటున్నారు? ఇది సుమారు ఏంటంటే ఇక్కడ లోకల్లోకి ఎవరికి కాలేదు. బయటికి వెళ్ళి వచ్చి ఇక్కడ చేస్తారు. ఇక మా ఊళ్ళో ఇక్కడ చుట్టుపక్కల చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తెలిసి ఇక్కడ తెలియని వాళ్ళు వచ్చి చేస్తారు. ఇక్కడ ప్రమాదం తెలియదుగా, ఇది ఎంత లోతుందో తెలియదు, ఇది లోతు లేదని వస్తారు. కాబట్టి ఇక్కడ మా లోకల్ వాళ్ళకి కాలింత వరకు బయట వాళ్ళు వచ్చి ఇక్కడ పడడం జరుగుతుంది. కాబట్టి ఇటువంటి ధర కూడా చూసుకోవాలి. సో ఇది చూస్తున్నాక స్థానికులు కూడా చెప్తున్నారు. ఈ క్వారీ ఏదైతే ఉందో గత 20 సంవత్సరాల క్రితం ఇక్కడ క్వారీ తవ్వకాలు చేపట్టారు. ఆ తర్వాత తవ్వకాలు పూర్తయిన తర్వాత ఇక్కడ క్వారీని లోతైనటువంటి గుంత ఏర్పడిన తర్వాత ఇలాగే వదిలేసిపోయినటువంటి కారణంగా వర్షపు నీరంతా కూడా ఇక్కడ వచ్చి చేరుతున్నటువంటి నేపథ్యంలో పక్కనే ఉన్నటువంటి ప్రభుత్వ మెడికల్ కళాశాలకు సంబంధించిన స్టూడెంట్స్ కావచ్చు, చుట్టుపక్కల గ్రామాలకు చెందినటువంటి యువకులు కావచ్చు, ఈత సరదా కోసం ఈత కొట్టేందుకు ఇక్కడికి వస్తున్నటువంటి నేపథ్యంలో ప్రమాదాల బారిన పడుతున్నారు. ఇప్పటిదాకా దాదాపుగా 10 మంది వరకు చనిపోయి ఉంటారంటూ కూడా స్థానికులు చెప్తున్నటువంటి పరిస్థితి. ఇంత ప్రమాదకరంగా ఈ క్వారీ ఉన్నప్పటికీ ఎందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవట్లేదు? ఎందుకు ఈ క్వారీ దగ్గర పూర్తిగా కంచె ఏర్పాటు చేయడం కావచ్చు, మిగతా ఎవరు రాకుండా చర్యలు ఎందుకు తీసుకోవట్లేదు అనేది స్థానికంగా వినిపిస్తున్నటువంటి ప్రశ్న. ఇప్పటికైనా అధికారులు స్పందించాలంటూ కూడా పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి. కేవలం ఇక్కడే కాకుండా జిల్లాలో చాలా చోట్ల కూడా ఈ రకమైనటువంటి క్వారీస్ తవ్వకాలు చేయడం జరిగింది. ఆ తర్వాత ఇటువంటి క్వారీస్ తవ్వినటువంటి నేపథ్యంలో నీరు నిలువ ఉన్నటువంటి క్రమంలోనే చాలా వరకు కూడా ప్రమాదాలు జరిగినటువంటి పరిస్థితి. గతంలో ఏదైతే ఊట్కూరు మండలం, ఉమ్మడి పాలమూరు జిల్లాలోని ఊట్కూరు మండలం ఎడవల్లి పులిమామిడి శివార్లో ఉన్నటువంటి రైల్వే ట్రాక్ కోసం కూడా మట్టి తవ్వకాలు చేశారు. అప్పుడు పెద్ద ఎత్తున అక్కడ భారీ గుంతలు ఏర్పడడం జరిగింది. అప్పుడు పూర్తిగా 2 ఏళ్ల క్రితం పులిమామిడికి వెళ్ళినటువంటి ఓ యువకుడు కూడా ఆ నీటిలో పడి చనిపోయినటువంటి ఘటన చూసాం. ఆ తర్వాత రీసెంట్గా 2023లో చూసుకున్నట్టయితే హన్వాడ మండలం చిన్నదర్పల్లి దగ్గర కూడా హనుమాన్ తాండా ఏదైతే ఉందో ఆ తాండా దగ్గర కూడా ఫిల్టర్ ఇసుక కోసము భారీ గుంతలు తవ్వినటువంటి పరిస్థితి. ఆ గుంతల్లో 2 చిన్నారులు పడి మృతి చెందినటువంటి ఘటనలు కూడా చూసాం. రీసెంట్గా చూసుకున్నట్టయితే అమ్రాబాద్ మండలంలోని లోకేశ్వరం చెరువులో కూడా మొరం తీసినటువంటి గుంతల్లో స్నానాలకు వెళ్ళినటువంటి 2 విద్యార్థులు కూడా మృతి చెందారు. అంటే ఈ రకంగా పూర్తిగా చూసుకున్నట్టయితే జిల్లాలో ఇటువంటి ఘటనలు అనేకం జరుగుతున్నాయి. క్వారీస్ కావచ్చు, ఇసుక మాఫియా తవ్వినటువంటి ఫిల్టర్ గుంతలు కావచ్చు, అదేవిధంగా చెరువుల్లో తోడినటువంటి పూడిక తీతలు కావచ్చు, వీటి వల్ల పూర్తిగా చాలా వరకు ప్రాణాలు కోల్పోతున్నప్పటికీ మాత్రం అధికారులు మాత్రం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఏదైతే నిబంధనల ప్రకారం గుంతలు తోడిన తర్వాత వాటిని పూడ్చివేయడం, లేదంటే ఆ ప్రాంతం అంతా కూడా నిషేధిత ప్రాంతంగా గుర్తించి ఇక్కడ ఒక సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేసి ఎవరు లోపలికి వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నప్పటికీ కూడా
ఇక్కడ కాంట్రాక్టర్లు కావచ్చు వారంతా కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఇంతటి నిర్లక్ష్యం వహిస్తున్నప్పటికీ కూడా అధికారులు మాత్రం చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నారు. ఇటువంటి గుంతలలో ప్రమాదం జరిగినప్పుడు ఆ 2 రోజులు మాత్రమే హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు తప్పిస్తే దీనికి శాశ్వత పరిష్కారం మాత్రం చూపించట్లేదు. కేవలం ఈ క్వారీ మాత్రమే కాదు, జిల్లాలో ఇటువంటి క్వారీలు అనేకం ఉన్నాయి. ఉదండాపూర్ దగ్గర కావచ్చు, ఇంకో దగ్గర చాలా క్వారీల్లో చాలా మంది పడి చనిపోయినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. వాటన్నిటిపై అధికారులు ఆ 2 రోజులు మాత్రమే తూతు మంత్రంగా హడావుడి చేసి వెళ్ళిపోతున్నారు కానీ శాశ్వత పరిష్కారం చూపట్లేదు. ఇప్పటికైనా ఏదైతే జిల్లాలో ఈ రకమైనటువంటి పాత క్వారీలు కావచ్చు, తోడిన గుంతలు కావచ్చు, అక్కడ ప్రమాదాలు జరగకుండా ఉండేలా అధికారులు చర్యలు తీసుకోవాలంటూ జిల్లా వాసులు కోరుతున్నటువంటి పరిస్థితి. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.